ఫ్రెండ్స్, ఆ పేటిఎం పేమెంట్లు ఫ్రీజ్ అయిపోయినాయనేమో ఇంతకాలం కనిపించకుండా పోయినా ఈ రవ్వ కేసరి మళ్ళీ వచ్చి ఇప్పుడు మెగా డిఎస్సి మీద ఆయన వెర్డిక్ట్ అంట ఏదో మాట్లాడుతున్నాడు, వినండి. ఒక పండు ఉంటే చూసారా, మేడి పండు. ఎలాగైతే దాన్ని ఓపెన్ చేస్తే మొత్తం పురుగులు ఉంటాయో, మీ అడ్మినిస్ట్రేషన్ లో ఏంటి సార్? ఏది పట్టుకో, ఫైనాన్స్ పట్టుకో మొత్తం పురుగులే, ఎడ్యుకేషన్ పట్టుకో మొత్తం పురుగులే, డిఎస్సి పట్టుకో మొత్తం పురుగులే, హెల్త్ కేర్ పట్టుకో మొత్తం పురుగులే, కంపెనీస్ కి ల్యాండ్స్, తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు, విజయవాడ ఫ్లడ్స్, భక్తుల్ని పట్టుకొని తన్నడం, ఏది పట్టుకో ఇలా ఉందేంటి సార్ మీ అడ్మినిస్ట్రేషన్? పాప నేషనల్ లెవెల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారు దుర్గయ్య గారు. ఆయన కాల్ లెటర్ కూడా రాలేదంట. ఏ సార్, మీ ఎమ్మెల్యే ఎంపీలు ఇచ్చిన లోకల్ లెవెల్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కన్నా తక్కువైందా ఈ నేషనల్ లెవెల్ ఆర్చరీ ఛాంపియన్షిప్? అందులో గోల్డ్ మెడల్ తెచ్చుకోవడం ఏపీ డిఎస్సి ఎగ్జామ్ ఇష్యూలో. అంటే ఇప్పటిదాకా బయటకు వచ్చిన ఎవిడెన్సెస్ చూస్తే డిఎస్సి ఎగ్జామ్ అనేది ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా జరిగింది అని నేను అస్సలు నమ్మట్లేదు. దిస్ ఇస్ అన్ అవుట్ రైట్ జోక్ ఆన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. లోకేష్ గారు, వాట్ ఆర్ డిజాస్టర్ సార్. షేమ్ ఆన్ us టు హ్యావ్ యూ యాజ్ అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్. అంటే సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ చూస్తే నీకు మేడిపండు గుర్తొస్తుందా? నాకు నిన్ను చూస్తుంటే పచ్చకామెరలోడు గుర్తొస్తున్నాడు. ఎందుకంటే వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. అలాగే తప్పుడు దృష్టితో చూసే నీకు అన్ని తప్పులుగానే కనిపిస్తాయి. అంటే ఇప్పటి వరకు బయటకు వచ్చిన ఆధారాలు చూస్తే మెగా డిఎస్సి ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా నిర్వహించినట్లు అనిపించట్లేదా? అసలు నువ్వేం ఆధారాలు చూసావు చెప్పు. నువ్వు చెప్తున్నా ఇదే దుర్గయ్య అనే వ్యక్తికి ఉద్యోగం ఎందుకు రాలేదు తెలుసా? ఈ విషయం మీద ఐఏఎస్ అధికారులు ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ గా చెప్పారు. అనిగి దుర్గయ్య ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నప్పుడు ఈయన మనకి సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఛాంపియన్షిప్ లో సిల్వర్ మెడల్, నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ అనేది సబ్మిట్ చేయట్లేదు ఈ క్యాండిడేట్. ఓకే, ఐఏఎస్ అధికారులు అంటే ప్రభుత్వానికి బాజా కొట్టాలి అని చెప్పి నువ్వు అదో లాజిక్ తెస్తావేమో కానీ, స్పోర్ట్స్ కోటాలో జాబ్ రావాలి అని అంటే ప్రతి అభ్యర్థి తమకున్నటువంటి హైయెస్ట్ లెవెల్ సర్టిఫికేట్ అనేటువంటిది అప్లోడ్ చేయాలి. కానీ ఈ దుర్గయ్య అనే వ్యక్తి ఏం చేశాడు? ఈయనకి నేషనల్ లెవెల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ వచ్చిన సర్టిఫికేట్ ఉండగా అది అప్లోడ్ చేయకుండా స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేశాడు. అందుకే ఆయన కంటే నెక్స్ట్ లెవెల్లో అంటే హైయెస్ట్ లెవెల్లో సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన వాళ్ళకి జాబ్ వచ్చింది. ఈ విషయం నేను చెప్పట్లేదు, ఐఏఎస్ అధికారులు చెప్పడం కాదు. ఇదే దుర్గయ్య హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ లో ఆయనే చెప్పాడు. ఆ పిటిషన్ నువ్వు చూసావా? అందులో ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు, నాకు నేషనల్ లెవెల్ సర్టిఫికేట్ ఉన్నా కూడా నేను స్టేట్ లెవెల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశాను అని. అందుకే ఆయనకు ఉద్యోగం రాలేదు. ఏంటేంటి నారా లోకేష్ గారు ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఉన్నందుకు షేమ్ ఫీల్ అవుతున్నావా? నువ్వు షేమ్ ఫీల్ అవ్వాల్సింది నారా లోకేష్ గారు ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఉన్నందుకు కాదు. ఏపీపీఎస్సీకి డిఎస్సికి తేడా తెలియని వాడు 5 ఏళ్లు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అందుకు షేమ్ ఫీల్ అవ్వు నువ్వు.